గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి, పచ్చి అరటికాయ ఫ్రై చేస్తున్నా. ఇందుకోసం ఆయిల్ వేసుకున్నా. ఈలోపు చూడండి, పచ్చి అరటికాయలు ఫ్రెండ్స్ మొన్న తెచ్చాం కదా, గృహప్రవేశం అప్పుడు పందిరికి అరటికాయల గెలలే కట్టాం కదా, అవన్నీ తలా కొన్ని ఇచ్చేసాం. కొన్ని ఫ్రై చేద్దామని పై తోలంతా తీసేసి ఫ్రెండ్స్, పీల్ ఇట్లా కొంచెం కొంచెం ఉండాలి, మరీ ఎక్కువ తీయకూడదు, బంక వస్తాయి. పైవన్నీ పీల్ తీసేసాను. తీసేసిన తర్వాత ఆయిల్ పెట్టుకున్నా. ఆయిల్ పెట్టుకొని తిరువాత గింజలు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ అవసరం లేదు ఫ్రెండ్స్, మెత్తగా అయిపోతాయి కాబట్టి. కొద్దిగా పసుపు వేసుకున్నాము ఫ్రెండ్స్. మళ్ళీ మధ్యలో వేస్తే పసుపు స్మెల్ వస్తుంది కాబట్టి ముందే కొద్దిగా పసుపు వేసేసుకున్నాం. తర్వాత ఆనియన్స్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. అరటికాయ వాటర్ ఏం తగలకూడదు ఫ్రెండ్స్, ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. నా కొడుకు అబ్బాయి కూడా ప్లే స్కూలు, తను వెళ్ళాడు. కోడలు జాబ్ చేస్తుంది ఫ్రెండ్స్, తను నాలాగే నర్సింగ్ ఆఫీసర్. అమ్మాయి వెళ్ళిపోయింది. మా వారికి కొత్తింటి దగ్గర కొన్ని పనులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళారు. సో తీయడానికి ఎవరు లేరు, నేనే వేసుకుంటున్నా, నేనే వీడియో తీస్తున్నా. చూడండి, ముక్కలన్నీ వేసుకొని ఇలా కలుపుకునేసి కొద్దిగా సాల్ట్ వేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ముక్కలు తొందరగా మెత్తబడతాయి ఫ్రెండ్స్. మరి ఎక్కువ అవుతుందేమో, తక్కువ ఉన్నా పర్లేదు, మరి ఎక్కువ అయితే ఇబ్బంది కదా ఫ్రెండ్స్. సిమ్లో పెట్టేసుకుందాం మంట. అంతా బాగా కలిపేసుకున్నాం. దీనికి వాటర్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు ఫ్రెండ్స్. బాగా మూత పెట్టేసామనుకోండి, ఆవిరికే జస్ట్ 5 మినిట్స్లోనే ఉడికిపోతాయి. మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడు ఏం వేసాం? పసుపు, ఉప్పు, నెక్స్ట్ కరివేపాకు. కొద్దిగా బాగా కలుపుకొని మొత్తాన్ని మళ్ళీ మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. బాగా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా పొడి వేద్దాం. కొద్దిగా కారం పొడి వేసి, తర్వాత ఇంకా ఏం పొడి ఫ్రెండ్స్ కనుక్కొని చూద్దాం. శనక్కాయ పప్పుల పొడి. ఆల్మోస్ట్ ఫ్రైలకు మేము శనక్కాయ పప్పుల పొడే వేస్తాం ఫ్రెండ్స్. తర్వాత కొంచెము అది పిల్లలు అన్నంలో కూడా తింటారు కాబట్టి కొద్దిగా తక్కువ కారం ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం పొడి. చూడండి, ఓన్లీ 10 మినిట్స్లోనే ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. ఈజీ చేయడం, చాలా మెత్తగా ఉడికిపోతాయి. కొంచెం లేతకాయలు కదా. ఒక 3-4 స్పూన్స్ శనక్కాయ పప్పుల పొడి. ఇది వేరుశనగ విత్తనాలు వేయించుకొని, ఎండుమిర్చి, ఉప్పు, వెల్లుల్లి అన్నీ వేసి కొట్టుకున్న పొడి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అన్ని ఫ్రైలకి ఇదే ఫ్రెండ్స్ నేను వాడేది. వేసాం కదా, ఇంక ఇదంతా ఫైన్గా కలిపేసుకున్నాం ఫ్రెండ్స్.
అంతే, వేడి వేడి గుమగుమలాడే పచ్చి అరటికాయ రా బనానా ఫ్రై రెడీ ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ ఫ్రై. ఇంకా ఆనియన్స్ కావాలన్నా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, కాకపోతే ముక్క మరీ మెత్తగా అయిపోతుంది. ఇలా ఉంటే క్రిస్పీగా ఉంటుంది, మనం తినడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. రెడీ. కావాలంటే ఓన్లీ వెల్లుల్లి, ఎండుమిర్చి, సాల్ట్ వేసి పొడి కొట్టైనా వేసుకోవచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. కానీ మాకు ఇదే అలవాటు కాబట్టి ఈ పొడితోనే తింటాం ఫ్రెండ్స్. బాయ్.